చేయడానికి. సో నెక్స్ట్ మన ముందరికి ఎవరు వస్తున్నారో మీకు 4 ఆప్షన్లు ఇస్తా. సో ఒకటి ఇమిటేషన్, ఒకటి రాజు, ఒక ఇమిటేషన్ రాజు, ఒక రజనీకాంత్ ఇమిటేషన్ రాజు. ఎవరంటారు? సో ఆప్షన్లు ఎందుకు ఇచ్చాను అంటే, సో ద నెక్స్ట్ కామెడీగా ఒక స్పూఫ్ చేయడానికి మన ముందరికి ఇమిటేషన్ రాజు, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నారు, ఇంతకుముందు నాగార్జున గారు చేశారు. సో ఆ మీలో ఎవరు కోటీశ్వరుడు ఆ ప్రోగ్రామ్ మన తెలుగు అసోసియేషన్, తెలుగు ఫ్లోరిడాలో అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడాలో మనం చేస్తే, ట్యాఫ్లో చేస్తే ఎలా ఉంటుంది అని మీ ముందరికి తీసుకొచ్చేస్తున్నారు. హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఇమిటేషన్ రాజు. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ హియర్, ఇమిటేషన్ రాజు, ఎవ్రీబడీ. మీ సత్తాకి మా సత్కారం. మీలో ఎవరు కోటేశ్వరుడు అనే కార్యక్రమంలో పాల్గొని ₹1 కోటి సంపాదించడానికి ఇక్కడ ఎంతో మంది వచ్చారు. అయితే నేను అడిగే ప్రశ్నకు ఎవరైతే ఫాస్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళు ఈ హాట్ సీట్లో కూర్చునే అవకాశం పొందుతారు. ఓకే, వీళ్ళకు ఒక్కసారి మీ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ రెడీగా ఉన్నారా? మీరు కూడా రెడీగా ఉన్నారా? ఓకే, నేను అడిగే ప్రశ్నకు ఎవరైతే ఫాస్ట్గా సమాధానం చెప్తారో తెలుసుగా? ఓకే, నా ప్రశ్న, తాలింపులో వాడే ఆకు పేరేమిటి? ఏ విస్తరాకు, బి తమలపాకు, సి అరిటాకు, డి కరివేపాకు. మీ టైం స్టార్ట్ నవ్వా. Stop it! ఓకే, తాలింపులో వాడే ఆకు పేరేమిటి అని అడిగితే ఎవరైతే ఫాస్ట్గా సమాధానం చెప్పారో దానికి ఆన్సర్ ఏమిటో ఒకసారి చూద్దాం. వాహ్, తాలింపులో వాడే ఆకు పేరు కరివేపాకని ఫస్ట్గా చెప్పింది గౌతమి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడరా. అలా ఎందుకు కిందకు వంగి అర్థం కాలేదమ్మా. పెన్ను పడితే వంగావా? ఇంకా నా బ్లెస్సింగ్స్ కోసం అనుకున్నా. థ్యాంక్ యూ. మీరు ఆడియన్స్లోకి వెళ్ళి కూర్చొని మా షో చూడొచ్చు. తర్వాత మీకు ₹1 కోటి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, స్టాప్ ద మ్యూజిక్. కూర్చోండి. గౌతమి గారు, అసలు అంత కష్టమైన ప్రశ్నకి అంత ఈజీగా సమాధానం చెప్పారు. అసలు మీరు ఎలా చెప్పగలిగారు? మీ పూర్వీకులు అప్పట్లో వాడేవాళ్ళ, లేకపోతే తాళపత్ర గ్రంథాల్లో మీరు చూసి చెప్పగలిగారు? అసలు తాలింపులో వాడే ఆకు పేరు కరివేపాకని మీకు ఎలా తెలిసిందో చెప్పండి. అంటే ఫస్ట్ విస్తరాకు అనుకున్నానండి. ఆ ఆన్సర్ ప్రెస్ అయిపోయి వేరే ఆన్సర్ ప్రెస్ అయిపోయింది. సో అలా కనెక్ట్ అయిపోయింది అంతే. అంటే మీరు కావాలని కరివేపాకు పెట్టలేదన్నమాట, విస్తరాకు అని పెడితే అనుకోకుండా ప్రెస్ అయిపోయి కరెక్ట్ అయిందనమాట. ఏది ఏమైనా తప్పు చెప్పినా, కావాలని పెట్టినా, కాకూడదని పెట్టినా కరెక్ట్ చెప్పారు కాబట్టి ఏం చేస్తాం, మీరు ఇక్కడ కూర్చోవలసిందే. స్టాప్ ద మ్యూజిక్. ఓకే, నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న చాలా కష్టంగా ఉంటుంది. దానికి నువ్వు సమాధానం చెప్తే 10 లక్షలు సంపాదించుకుంటావు. అంతకన్నా ముందుగా అసలు గౌతమి అంటే ఏమిటి, గౌతమి ఇక్కడికి వచ్చే ముందు ఏం చేసేది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏవిని చూద్దాం. లెట్స్ ప్లే ద ఏవి. ఆడపడుచు ఎల్కేజీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అమెరికాలో $5 స్కాలర్షిప్ సంపాదించిన తొలి తెలుగు విద్యార్థిని గౌతమి. అటు చదువులోనే కాకుండా చెట్టు చుట్టూ చెంగున ఎగురుతూ తిరిగే ఆటలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించింది మన గౌతమి.
ఒక పక్క చదువు, ఒక పక్క ఆటలు, మరో పక్క అల్లరి కలబోసిన గౌతమి. మీలో ఎవరు కోటీశ్వరుడు ఆటలో ₹1,00,00,000 గెలుచుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. చిరంజీవి గారితో నాతో ఆడటం చాలా లక్ అనుకుంటున్నావు కదా? అవునండి. ఓకే, అసలు ఎల్కేజీలో స్టేట్ ఫస్ట్ నువ్వు ఎలా సంపాదించగలిగావు, ఎలా కొట్టగలిగావు ఆ రహస్యాన్ని మా ఆడియన్స్ చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎలా వచ్చానో అప్పుడు కూడా అలాగే వచ్చానండి. అంటే అప్పుడు కూడా గెస్ చేసి పెట్టేసావు అనమాట. అలా అసలు నువ్వు మామూలు కాదు. అసలు గెస్సింగ్ తోనే ఎంత స్టేట్ ఫస్ట్ వచ్చావు, ఇక్కడ హాట్ సీట్ లో కూర్చున్నావు, నువ్వు సూపర్ అనమాట. ఓకే, మన ప్రశ్న ఆట మొదలు పెడదామా? ఓకే, మీ మొదటి ప్రశ్న, పానీపూరిలో పూరిని పగలగొట్టి పూరిలో వేసే లిక్విడ్ ఏమిటి? ఏ బాదం పాలు, బి తేనె, సి కొబ్బరి నీళ్ళు, డి పాని. చెప్పు. ఫస్ట్ ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగితే నేను ఎలా చెప్పనండి? అంటే కష్టమైన ప్రశ్నలు ఉండాలనే మేధావులతో రాయించిన ప్రశ్న పత్రం ఇది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్న కనుక మరి దీనికి సమాధానం చెప్పాలి. మీకోసం మళ్ళీ ఆప్షన్ చెప్తున్నాను. పానీపూరిలో పానీని పగలగొట్టి పూరిలో పోసే లిక్విడ్ ఏమిటి? ఏ బాదం పాలు, బి తేనె, సి కొబ్బరి నీళ్ళు, డి పానీ. చెప్పగలవా? లైఫ్ లైన్ తీసుకుందాం అనుకుంటున్నానండి. లైఫ్ లైన్ అంటే ఆడియన్స్ అడుగుతావా? ఆడియన్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియదు అని అనుకుంటున్నానండి. ఓకే, ఆడియన్స్ కు తెలియదు. ఓకే, మరి ఏ ఆప్షన్ వాడుకుంటారు? ఫోన్ ఏ ఫ్రెండ్ తీసుకుంటా అండి. ఫోన్ ఏ ఫ్రెండ్. ఓకే, కంప్యూటర్ మహాశయ ఫోన్ ఏ ఫ్రెండ్ తీసుకుంటా అనే ఆప్షన్ తీసుకుంది. మరి ఫోన్ ఏ ఫ్రెండ్ లో అతనుకున్న ఫ్రెండ్స్ లిస్ట్ చూపించండి. ఓ, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ, శ్యామ్. మీకు డొనాల్డ్ ట్రంప్ గారు అంత బాగా తెలుసా? ఆయన నాకే కాదండి, అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటి, అమెరికాలో అందరూ తెలుసు, నీకు తెలుసు తప్ప మీకు పర్సనల్గా ఏం తెలియదు అనమాట? తెలీదు. ఓకే, కానీ ఫ్రెండ్షిప్ లిస్ట్ లో పెట్టేసుకున్నారు. ఓకే, మరి నరేంద్ర మోడీ గారు మాకు తెలిసిన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు అమెరికాలో ట్రంప్ గారు తెలుసు. ఓకే, మరి శ్యామ్ చంగిరాల అతని గురించి చెప్తారా? శ్యామ్ గారు మా అంకుల్ అండి. అతను ఇలాంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ చెప్పగలరు, అందుకనే అతన్ని ఎంచుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇట్లాంటి క్లిష్టమైన ప్రశ్నలకి అవలేలగా ఆన్సర్ చెప్పగలరు శ్యామ్ గారు. ఓకే, శ్యామ్ గారికి ఫోన్ కలిపేద్దాం. హలో శ్యామ్ గారు. ఎవరండి? నేను మీలో ఎవరు కోటేశ్వరం నుండి మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడుతున్నా. మీకేమైనా డబ్బులు కావాలా? డబ్బులు నాకొద్దండి. నా ముందు గౌతమ్ అనే అమ్మాయి ఆడుతుంది, ఆ అమ్మాయికి డబ్బులు వచ్చే ఛాన్స్ మీరు ఇస్తారని అడుగుతున్నాను. ఇక్కడ ఒక క్లిష్టమైన ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు మీరు సమాధానం మీరు మాత్రమే సమాధానం చెప్పగలనే ధైర్యంతో గౌతమి చెప్పింది కనుక మరి చెప్తున్నాను. గౌతమి, నీ టైం స్టార్ట్ నౌ. అడిగే. అంకుల్, పానీపూరిలో పూరిని విరగ్గొట్టి అందులో వేసిన లిక్విడ్ ఏంటి? ఏ బాదం పాలు, బి తేనె, సి కొబ్బరి నీళ్ళు, డి పానీ. అంకుల్ త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. మళ్ళీ ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఏ బాదం పాలు, బి తేనె, సి కొబ్బరి నీళ్ళు, డి పానీ. బాదం పాలు అయితే కాదు, కొబ్బరి నీళ్ళు అయితే కాదు, కానీ ఓ, టైం అయిపోయిందమ్మా. అయ్యో, మరి వీటిలో ఏటి ఆన్సర్? పాని వదిలేశారు. మరి దీనికి ఆన్సర్ చెప్పగలవా? నేను పానీపూరిలో పానీ ఉంది కాబట్టి పానీ అనుకుంటున్నానండి. ఓకే, శ్యామ్ గారు పా అన్నారు కాబట్టి ముందుకు పా అన్నట్టు పానీ అనుకుంటున్నారా? ఓకే, పానీ కంప్యూటర్ మహాశయ పానీపూరిని పగలగొట్టి పోసే లిక్విడ్ ఏమంటే పానీ అని చెప్పింది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? కరెక్ట్ గా పానీయేరా? త్వరగా చెప్పండి ప్లీజ్, టెన్షన్ పెట్టద్దు. ఓ, పానీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గౌతమి, నువ్వు గెలుచుకున్న 10 లక్షల ఆన్సర్. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఇంకా కష్టంగా ఉంటుంది, అడిగేస్తున్నాను. శివ సినిమాలో హీరో వాడిన వెపన్ ఏమిటి? మెడలో చైన్, ట్రైల్లో చైన్, స్కూటర్ చైన్, సైకిల్ చైన్. మళ్ళీ మీకోసం అడుగుతున్నా, శివ సినిమాలో హీరో వాడిన ఆయుధం ఏమిటి? ఏంటండి ఇంత కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు? కష్టంగానే ఉంటే ప్రతి ఒక్కటి గెస్ చేస్తే ఎట్టమ్మా. ఓకే, దీనికి ఆన్సరు
లైఫ్ లైన్ తీసుకుందాం. మళ్ళీ లైఫ్ లైనే ఒక్కడు కూడా నువ్వు ఓన్గా ట్రై చేయవు అనమాట. వాడే పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఏం లైఫ్ లైన్ తీసుకుంటారు? 50-50. కంప్యూటర్ మహాశయ 50-50లో రెండింటిని తీసివేయండి. ఏ రెండిట్లో నువ్వు ఉందనుకుంటున్నావు? నేను ట్రైన్ చైన్ ఇంకా మెడలో చైన్ అనుకుంటున్నానండి. నాగార్జున గారు ట్రైన్ చైన్ మెడలో చైన్ వాడుంటారని మీ నమ్మకం అనమాట. అవునండి. ఓకే, 2 తీసేయండి. ఓ అరే, నేను 2 ఆన్సర్లు అనుకునే పోయాయో, ఇప్పుడు ఏం చేయను? ఇక మిగిలింది 2 స్కూటర్ చైన్, సైకిల్ చైన్. సరే, హీరోలు స్క్రూ డ్రైవర్లు రెంచులు పాకెట్లో పెట్టుకొని తిరగరు కాబట్టి స్కూటర్ చైన్ అవ్వదు. మరి ఏమవుతుంది? సైకిల్ చైన్ అనుకుంటున్నానండి. ఓకే, సైకిల్ చైన్. కరెక్ట్ ఆన్సర్ గౌతమి. మీరు 50 లక్షలు సంపాదించారు. సూపర్ సూపర్ సూపర్. ఇక మీ లాస్ట్ క్వశ్చన్. ఓకే, మీరు కూడా జాగ్రత్తగా వినండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆప్షన్స్: బాహుబలి జీతం పెంచలేదని కట్టప్పకి కడుపులో కాలి పొడి చేశాడా? చీకట్లో ఎవరో అనుకోని మన బాహుబలిని పొడి చేశాడా? రమ్మికృష్ణ చంపమందా, రానా చంపమన్నాడా? తుచ్ అదేంటి, సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, మీరు ఎలా అడగగలరు ఇలా క్వశ్చన్స్? అడగాలంటే ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండాలమ్మా. మరి దీనికి సమాధానం ఎలా చెప్తావు? ఆడియన్స్ పోల్ తీసుకుంటానండి. 3వది కూడా ఆప్షనే. ఓకే, ఆడియన్స్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మీరు టైప్ చేయండి, కమాన్. చూద్దాం వాళ్ళేం చెప్తారో. ఓ, అసలు వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేదు గౌతమి, కనుక దీనికి మనం ఏం చేయలేము. ఓకే, అదెలా అవుతుందండి? మరి నా డబ్బులు? నీ డబ్బులా? బాహుబలి కంక్లూజింగ్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇస్తాను. అప్పటి వరకు ఆశ దోశ అప్పడం వాడ. ఏమనుకున్నావో? మీలో ఎవరు కోటేశ్వరు అంటే ప్రస్తుతానికి మీ మెగాస్టార్ చిరంజీవి. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు.